హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే ఫిష్ చట్నీ చేపల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది హాట్ రైస్తో తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో తీస్తున్నప్పుడైతే ఒక జోక్ అయితే జరిగింది. ఆ జోక్ ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దండి. ఆ జోక్ ఎలా జరిగిందంటే మా పాప వల్ల జరిగిందనమాట. ఈ వీడియో లాస్ట్లో మా పాప కూడా ఉంటుంది, తనే చెప్తుంది ఏం చేసిందో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అండి, చేప ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ అంతా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాతకి ఒక 30 మినిట్స్ సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్ని ముక్కలను కూడా కొంచెం కొంచెం వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసాను అనమాట, ఎందుకంటే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మిగిలితే అది వేస్ట్ అయిపోతుంది. అందుకని చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా అన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా గట్టిగా ఉండాలన్నమాట ముక్క, అప్పుడే మనకి చట్నీ చాలా రోజుల వరకు ఉంటుంది. ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా, ఆ ఆయిల్లోనే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ని కొంచెం పెద్ద కళాయిలో వేసుకున్నాను. అది కొంచెం వేడి చేశాను అనమాట. మళ్ళీ అది కూల్ అయిపోయింది, అందుకని నేను కొంచెం వేడి చేశాను. మరీ వేడి నూనెలు వేస్తేనే మాడిపోతాయి అనమాట. నేను ఓన్లీ అల్లం వేయడానికి కోసమే కొంచెం హీట్ చేశాను, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి. అల్లం వేసిన తర్వాతకి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి బంద్ చేసా గ్యాస్. నెక్స్ట్ అదే హీట్ ఆయిల్లో పసుపు అండ్ ఉప్పు, కారం, ఈ 3 కూడా మనం వేసుకోవాలి. మీకు ఇంకా కావాలనుకుంటే గరం మసాలా, ధనియాల పొడి ఇలాంటివి కూడా అన్నీ వేసుకోండి. నేనైతే వేసుకోలేదనమాట, నాకు సింపుల్గా ఎలా ఇష్టం అందుకే ఇలా చేసుకున్నాను. మీకు కావాలంటే అవి కూడా వేసుకోండి. అన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మరి హీట్ ఆయిల్ వేసిందంటే కారం ఉప్పు అనేది మాడిపోయిన స్మెల్ వచ్చింది. అందుకని నేను కొంచెం వేడిగా ఉన్న ఆయిల్లోనే వేసాను. అల్లం మాత్రం కొంచెం హీట్ చేసి వేసాను. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పైసెస్ అయితే మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. కారం కానీ ఉప్పు కానీ మసాలాలు మీకు ఏ విధంగా ఇష్టం ఉంటుందో ఆ విధంగా వేసుకోండి. ఓకే అండి, ఫస్ట్గా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి వీటిని ఒక గ్లాస్ జార్లో పెట్టుకుంటే మినిమం 1 వీక్ 10 డేస్ వరకు అయితే ఫ్రెష్గా తినొచ్చు. సమ్మర్లో కూడా, వింటర్లో అయితే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక జోక్ అయితే ఉందని చెప్పాను కదండి, అదేంటంటే నేను చట్నీ అంతా రెడీ అయిన తర్వాత ఈ గ్లాస్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకుందాం అనుకున్నానండి. ఈలోపు మా పాప ఏం చేసిందో తన నోటితో స్పష్టంగా చెప్తుంది. ఒకసారి మీరు వినండి. జారి పడిందమ్మా.